వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. ఈరోజు మనం ఒక క్రీడలో ఆటగాళ్ళ సంఖ్య ఎంత అనే దానిపై బిట్స్ చూద్దాం. ఇవి కూడా కొన్ని ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. బిట్ 2007లో అడిగారు ఎస్ఐలో. సో పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఈ బిట్స్ కూడా ఇంపార్టెంటే, ఒకసారి చూసుకోండి. బాస్కెట్బాల్ క్రీడల్లో ఒక జట్టులో ఆటగాళ్ళ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 5 మెంబర్స్. వాలీబాల్ క్రీడల్లో ఒక జట్టులో ఆటగాళ్ళ సంఖ్య ఎంత అడుగుతున్నాడు. ఎంత? 6 మెంబర్స్. ఈ క్రింది వాటిలో 2 ఆటగాళ్ళు ఉండి ఆడే క్రీడ ఏది అని అడుగుతున్నాడు. ఏది? బ్రిడ్జ్. హాకీ క్రీడల్లో ఒక్కొక్క జట్టులో ఆటగాళ్ళ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంతమంది? 11 మంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో 9 మంది ఆటగాళ్లతో ఆడే క్రీడ ఏది అని అడుగుతున్నాడు. ఏది? బేస్బాల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. వాటర్ పోలోలో ఒక్కొక్క జట్టులో ఆటగాళ్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 7 మెంబర్స్. ఓన్లీ వాటర్ పోలో కాకుండా ఓన్లీ పోలోలో ఒక్కొక్క జట్టులో ఆటగాళ్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. 4 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ వాటర్ పోలోలో పోలో, ఇక్కడ ఓన్లీ పోలో. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఒక్కొక్క జట్టులో 7 మంది ఆటగాళ్ళు ఉండే క్రీడ ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? కబడ్డీ. ఓకే, 9వ బిట్ చూద్దాం. ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనే ఆట ఏది అన్నాడు. సుమారు 40 మెంబర్స్. ఏంటంటే స్నేక్ బోట్. ఏంటిది? స్నేక్ బోట్. ఈ గేమ్లో 40 మంది అలా ఎక్కువ మంది పాల్గొంటారు. ఈ క్రింది వాటిలో ఒకరు లేదా ఇద్దరు ఆడే ఆటలు ఏవి అని అడుగుతున్నాడు. ఒకరు లేదా ఇద్దరు ఆడే ఆటలు ఏవి అని అడుగుతున్నారు. ఏంటిది? టేబుల్ టెన్నిస్. బిలియర్డ్స్ ఆటలో ఒక్కొక్క పక్క ఆటగాళ్ళ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? ఒక్కరు. ఇది సింగిల్గా ఆడతారు. ఫుట్బాల్లో ఒక్కొక్క జట్టులో ఆటగాళ్ళ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంతమంది? 11 మంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెట్ బాలులో ఒక్కొక్క జట్టులో ఆటగాళ్ళ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంత? 7 మెంబర్స్. ఓకే, 14వ బిట్ చూద్దాం. స్నూకర్ ఆటలో ఒక్కొక్క ప్రక్కన ఆడే ఆటగాళ్ళ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఎంతమంది? దీని ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్లో రాయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని చెప్తాను. ఓకే, ఇంతవరకు నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.